హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. మేమైతే నిన్న సాటర్డే కదండి, సాటర్డే సండే మా పిల్లలకి హాలిడే, మా హస్బెండ్ కూడా హాలిడే ఉంటుంది. అందుకని మేమైతే ఎగ్జిబిషన్ అని చెప్పారండి. అంటే ఇది అక్వేరియం లాగా. ఫస్ట్ అయితే మనకి లుకింగ్ అయితే చూసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎక్వేరియం అనమాట. ఇక్కడ డైనోసార్స్ కానీ ఇవన్నీ కూడా మనకి మిర్రర్లో పెట్టి చూపిస్తారు. చూడండి, నేను మీకు లొకేషన్ అయితే చూపిస్తున్నాను. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడైతే పక్కన సైడ్ పార్కింగ్ ఉంది. పార్కింగ్ అయితే ఉంది. చెన్నైలో ఎవరు ఉంటున్నా కూడా ఇది లొకేషన్ వచ్చేసి చెన్నై తాంబరం అండి. తాంబరం పక్కన రైల్వే స్టేషన్కి పక్కన ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఆ ప్లే గ్రౌండ్లో ఈ ఎగ్జిబిషన్ అండి. ఫస్ట్ అయితే ఎక్వేరియం ఎంట్రన్స్లో మనకి పేరుకి వచ్చి అంటే ఈచ్ పర్సన్కి వచ్చి 100 రూపీస్ ఉంటుంది. 3 ఇయర్స్ పిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈచ్ పర్సన్కి వచ్చేసి 100 రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్. మనం లోపల ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే మేము ఇలా వెళ్తున్నాము. ఇలా వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే ఫస్ట్ అక్వేరియం చూపిస్తారండి. టికెట్ అయితే తీసుకొని వాళ్ళు మనల్ని లోపలికి పంపిస్తారు. ఇలా అక్వేరియం అయితే లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఫిషెస్ ఇవన్నీ చూపిస్తారండి. చూపిస్తున్నాను చూడండి. లొకేషన్ అయితే మా పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదండి, సూపర్గా అయితే ఎంజాయ్ చేశారు. మీరు ఎవరైనా చెన్నైలో ఉంటే ఈ లొకేషన్కి మాత్రం కంపల్సరీగా వెళ్ళండి. మీ పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయరనమాట. ఇది వచ్చేసి స్టార్టింగ్లో అండి. ఇక్కడ చిన్న అంటే మనకి ఇప్పుడు ఫెస్టివల్ కదా, అదే అంటే లక్కీ డ్రా లాగా తీశారనమాట. నేమ్ రాసి ఇచ్చారు ఇక్కడ మా హస్బెండ్ అయితే. ఇక్కడ వచ్చేసి పిల్లల్ని చూడండి ఫిషెస్ కానీ వీటన్నిటి పక్కన ఇలా అంటే ఒక పిక్ అయితే తీసాము. ఫస్ట్ ఎంట్రన్స్లో ఏంటంటే మనకి ఫిషెస్ చూపిస్తారనమాట మిర్రర్లో. అసలు ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇది అయితే పార్ట్ 1 వీడియో పెడుతున్నాను. వీడియో ఏంటంటే మేము తీసిన ప్రతి ఒక్కటి కూడా లెంతీ అయిపోతుంది వీడియో, అందుకని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా పెడతానండి. చూడండి, ఇది వచ్చేసి ఆక్టోపస్ అనమాట. అసలు వాటర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందోనండి. మా పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారనమాట. మీరు కూడా ఈ లొకేషన్ అనేది చూసేయండి. చెన్నైలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమిళ వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి అనేది నేను హాయ్ மக்களே, நீங்கள் எல்லோரும் சென்னையில் தாம்பரம் கிட்ட யாருமே இருந்துச்சுன்னா இந்த லொக்கேஷன் மட்டும் நீங்கள் போய் என்ஜாய் பண்ணியிருக்கலாம். சாட்டர்டே சண்டே இது ஈவினிங் 4:30 ஸ்டார்ட் ஆகும். நீங்கள் கூட உங்களோட குழந்தைன்னு கூட்டிகிட்டு போய் என்ஜாய் பண்ணிட்டு வாங்க. இந்த ஃபிஷ்ஷஸ்லாம் பாருங்கள், மிர்ரரில் உள்ளார எப்படி பார்க்குறதுக்கு அழகாக இருக்குது. ஓகேவா? நீங்கள் கூட உங்களோட குழந்தைன்னு கூட்டிகிட்டு போய் என்ஜாய் பண்ணிட்டு வாங்க. நாங்கள் மட்டும் ஃபுல்லாக என்ஜாய் பண்ணிட்டு வந்துட்டோம். ఓకేవా? థ్యాంక్ యూ మక్కలే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీగా వీడియో అయితే షేర్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూడండి, మీకు కూడా ఈ వ్లాగ్ అనేది చూపిద్దాము ఫిషెస్ని. మేమేంటంటే ఎంట్రన్స్ టికెట్ తీసుకొని వెళ్ళాం కదా, మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిస్తే బాగుంటుందని తీసాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్